చిత్తూరు జిల్లా కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలో ఐవీఎఫ్ సంతానోత్పత్తి చికిత్స విజయవంతంగా ముగించామని మెడికల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం మీడియాకు చెప్పారు. ఈ నెల 6న ఐఎఫ్ఎఫ్ చికిత్స ద్వారా విజయవంతంగా కాన్పు నిర్వహించాం. పీఈఎస్ ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. 2 ఏళ్ల నుండి వైద్యులు కష్టపడి సంతానోత్పత్తి చికిత్సను కొత్త రకంగా రూపొందించారు. సంతానం లేని దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం ప్రజలకు సూచించారు. To the utmost poor and who are not able to reach the modern corporate setups and all for an IVF pregnancy. And ఇక్కడ మా ఆసుపత్రిలో పిఎస్లో గత 2.5 సంవత్సరాలుగా ఐవీఎఫ్ అనే కాదు, నార్మల్గా సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళందరికీ నార్మల్ మందులతో కాని వాళ్ళకి ఐయుఐ అనే ఇంకొక పద్ధతి ఉంటుంది. ఐయుఐ పద్ధతి ద్వారా స్పెషలిస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ దగ్గరగా మనము ఇది ఫెసిలిటీస్తో స్టార్ట్ చేయాలని పెద్ద డ్రీమ్ పెట్టుకుని ఉన్నాము. ఈ రూరల్ పీపుల్కి అఫోర్డబుల్ కాస్ట్లో ఐవీఎఫ్ చేయాలని ఇక్కడ మేము ఇది స్టార్ట్ చేయడానికి చాలా మ్యాన్ పవర్. As soon as they became pregnant, but we waited till we get a good news of the baby. On 6th we had a good news that the baby was delivered. Both baby, mother and the father, they are the happiest couple on the earth and they have thanked. I went and visited the ward and the mother took a photograph with us and she is so happy to have the baby, and we are blessed in Tamil Nadu.